శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హేరంబమవలంబేహం యస్మిన్ పాతాళకేళిషు దంతేనోదస్య తిక్షోణీం విశ్రామ్యంతి ఫణీశ్వరాః. నమో వాకం బ్రూమో నయన రమణీయాయ పదయోః తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయత్యత్యంతం యదవిహననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవన కంకేళి తరవే ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మధ్యాహ్నే రామచంద్రం మణిగణలలితం మందహాసావలోకం మార్తాండానేకభాసం మరకత నికరాకారమానందమూర్తిం సీతావామాంక సంస్థం సరసిజనయనం పీతవాసోవసానం వందేహం వాసుదేవం వరశరధనుషం మానసే మే విభాంతం. ధ్యాయే రామం సుధాంశుం నతసకల భవారణ్యతాపప్రహారం శ్యామం శాంతం సురేంద్రం సురముని వినుతం కోటి సూర్య ప్రకాశం సురముని వినతం కోటి సూర్య ప్రకాశం సీతా సౌమిత్రి సేవ్యం సురనర సుగమం దివ్య సింహాసనస్థం సాయాన్నే రామచంద్రం స్మిత రుచిరముఖం సర్వదా మే ప్రసన్నం. కేయూరాంగద కంకణైర్మణిగణైః వైరోచమానం సదా రాకాపర్వణ చంద్రకోటి సదృశం ఛత్రేణ వైరాజితం హేమస్తంభ సహస్ర షోడశయుతే మధ్యే మహామండపే దేవేశం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. విహాయ కోదండమిమం ముహూర్తం గృహాణ పాణౌ మణిచారువేణుం మాయూరబర్హంచ నిజోత్తమాంగే సీతాపతే రాఘవ రామచంద్ర. శ్రీమద్ రామాయణం ఈ పఠనం శ్రవణం అనే కార్యక్రమంలో ఇప్పుడు మనం 21వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం. ఈ సర్గలో కోపించినటువంటి విశ్వామిత్రుడు కోపించగా వశిష్ఠుడు కలగజేసుకుని దశరథుడికి 4 మాటలు చెప్పాడు. అప్పుడు దశరథుడు అంగీకరించాడు. ఆ విధానం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తచ్చుత్వా వచనం తస్య స్నేహ పర్యాకులాక్షరం సమన్యుః కౌశికో వాక్యం ప్రత్యువాచ మహీపతిం. దశరథుడు ఏం చెయ్యాలో పాల్పోక, ఎందువల్ల ఆయనకు పుత్రవాత్సల్యం ఎక్కువ, ఆ పుత్రవాత్సల్యంతో తడబడుతూ స్నేహ పర్యాకులాక్షరం, ఆ పుత్ర స్నేహంతో తడబడుతూ ఉన్న మాటలు గలవాడే. తడబడటం అంటే చెప్పవలసింది చెప్పకపోవటం, చెప్పకూడనిది చెప్పటం. ఈ విధంగా చేస్తే ఆ మాటలకి విశ్వామిత్రుడు విని ఆయనకి కోపం వచ్చింది. సమన్యు కౌశికో వాక్యం ప్రత్యువాచ మహీపతిం. సమన్యు కౌశిక, కోపం వచ్చినటువంటి ఆ విశ్వామిత్రుడు ఏమంటున్నాడు? పూర్వమర్థం ప్రతిశ్రుత్య ప్రతిజ్ఞాం హాతుమిచ్చసి. మొదటేమో నాకు అర్థం ప్రతిశ్రుత్య, నేను అడిగిన ఆ విషయాన్ని నెరవేరుస్తాను అని చెప్పి మాట ఇచ్చి ప్రతిజ్ఞాం హాతుమిచ్చసి, ఇప్పుడు ఆ మాట తప్పడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. ఇలాగా రాఘవాణం అయుక్తోయం కులస్యాస్య విపర్యయ
రాఘవాణాం కులస్య అస్య విపర్యయ అనుక్త. అనుచితం. ఈ రాఘవ వంశంలో ఎవరైనా సరే ఈ విధంగా ముందు చేస్తాము అని చెప్పి మళ్ళీ చెయ్యము అని తర్వాత అనటం ఇది విపర్యయం. ఇది సరైన పద్ధతి కాదు. యదీదంతే క్షమన్ రాజన్ గమిష్యామి యథాగతం మిథ్యా ప్రతిజ్ఞ కాకుస్థ సుఖీ భవ సబాంధవ. దశరథ మహారాజా, హే రాజన్, ఇదే గనక ఇలాగే మాట తప్పటం గనక నీకు యుక్తంగా అని అనిపించినట్లయితే, అదీదంతే క్షమం, నీకు ఇది యుక్తం అని అనిపించినట్లయితే నేను వచ్చిన దారినే వెళ్ళిపోతాను. ఎలాగా? ఆ కోరిక తీరిన వాడినే కాదు, శూన్య హస్తాలతో రిక్త హస్తాలతో వెళ్ళిపోతాను. కానీ నువ్వు ఇప్పుడు కాకుస్థ వంశంలో పుట్టిన నువ్వు మిథ్యా ప్రతిజ్ఞ, మాట తప్పావు అని. కాబట్టి ఇక నువ్వు సుఖీ భవ సబాంధవ, నీ బంధువులందరితో అంటే నీ కుమారులతో సహా కూడా సుఖంగా ఉండు. అయ్యా నేను ఇంక వెళ్ళి వస్తాను అన్నాడు ఆయన. తస్య రోషపరీతస్య విశ్వామిత్రస్య ధీమతః చచాల వసుధా కృష్ణ వివేశ చ భయం సురాను. అది విశ్వామిత్రుడు ఎటువంటి వాడు? సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి మహానుభావుడు ఆయన. ఆ విశ్వామిత్రుడికి కోపం వచ్చేసరికి చచాల వసుధా కృష్ణ సమస్త భూమి దడదళ్ళాడిపోయింది, గడగళ్ళాడిపోయింది. భూమి గడగళ్ళాడిపోయింది అంటే అర్థం ఏమిటి? మానవులందరికీ కూడా భయం కలిగింది. వాళ్ళు చాలా చలించిపోయారమ్మో ఏమవుతుందో అని. సురాంచ భయం వివేశ, దేవతలకు కూడా భయం పట్టేసుకుంది అప్పుడే. త్రస్త రూపంతు విజ్ఞాయ జగత్ సర్వం మహాన్ ఋషి నృపతిం సువ్రతో ధీరో వశిష్ఠో వాక్యం అబ్రవీతు. త్రస్త రూపంతు విజ్ఞాయ, ఆ భయంతో చలించుతూ ఉన్నటువంటి ఆ మహర్షి ఆయన్ని, ఆ మహానుభావుడిని, నిష్ఠాగరిష్ఠుడు ఎటువంటి వాడైనా, సువ్రతో ధీరో వశిష్ఠో వాక్యం అబ్రవీతు. నిష్ఠాగరిష్ఠుడు, ధీరుడు, మహానుభావుడు అయిన వశిష్ఠ మహర్షి జగత్తంతా భయంతో చలించిపోవటాన్ని గమనించి త్రస్తరూపం జగత్ విజ్ఞాయ అంటున్నాడు. వాక్యం అబ్రవీతు, జగత్తు త్రస్తరూపమైంది అంటే అదే చెప్పుకున్నాం. ప్రజలంతా కూడా చాలా భయపడిపోయినారు. అమ్మో ఏం జరుగుతుందో అనేటటువంటి ఇది వాళ్ళలో కనిపిస్తుంది. అప్పుడు వశిష్ఠుడు కలగజేసుకుని అంటున్నాడు, ఇక్ష్వాకూణాంకులే జాతః సాక్షాత్ ధర్మ ఇవాపరః ధృతిమాన్ సువ్రతః శ్రీమాన్ న ధర్మం హతుమిచ్చసి. ఓ రాజా, ఇక్ష్వాకూణాంకులే జాతః, నువ్వు ప్రసిద్ధి పొందిన ఇక్ష్వాకుల వంశంలో జన్మించావయ్యా. ఎలాగా? సాక్షాత్ ధర్మ యువ అపరః, ధర్మమూర్తివే. ధర్మరాజే ఈ విధంగా జన్మించాడు, యమధర్మరాజు. సాక్షాత్ ధర్మమూర్తివి నువ్వు, ధైర్యశాలివి. సత్యవ్రత ధృతిమాన్, ధైర్యం గలవాడివి. సువ్రత, చక్కటి వ్రతం అంటే సత్యాన్ని పరిపాలించడం అనే వ్రతం గలవాడివి. శ్రీమాన్, నీలో ఉన్న శుభలక్షణాలు ఎవరిలోనూ లేవు. నా ధర్మం హాతుమిచ్చసి, మరి నువ్వే ధర్మాన్ని తప్పినట్లయితే ఎలాగయ్యా? ధర్మాన్ని నువ్వు తప్పవద్దు. ఏమిటి నీ ధర్మం? నీ కోరిక నెరవేరుస్తానన్నావు, నువ్వు చెప్పిన పని చేస్తానన్నావు. ఆయన రాముడిని పంపించమన్నాడు, పంపించు అంతే. ఇక త్రిషు లోకేషు విఖ్యాతో ధర్మాత్మా ఇది రాఘవ. నీకు ఈ మనిషి లోకంలోనే కాదు, త్రిషులోకేషు త్వం విఖ్యాత, ముల్లోకాల్లోనూ నువ్వు ధర్మాత్మా ఇది విఖ్యాత, ధర్మాత్ముడు అనే పేరు ప్రతిష్టలు పొందావు. స్వధర్మం ప్రతిపద్యస్వ, ధర్మాత్ముడు కదా, నీ ధర్మాన్ని నువ్వు ప్రతిపద్యస్వ, నిలబెట్టుకో, దాన్ని ఆచరించు, నువ్వు ఆడిన మాట తప్పకు. నా అధర్మం ఓడు మరగసి, అధర్మం చేయటానికి నువ్వు చేయకూడదు, అది చేయటం సరైన పద్ధతి కాదు. పాల్పడవద్దు, నువ్వు అధర్మానికి నవ్వోడం పాల్పడవద్దు. సంస్కృత్యైవం కరిష్యామీతి అకుర్వాణస్య రాఘవ, సంస్కృత్యా చెప్పి వినిపించి నేను మీరు చెప్పింది చేస్తాను అని చెప్పి అకుర్వాణస్య చేయకపోతే, హే రాఘవ,
ఓ దశరథ మహారాజా ఇష్టాపూర్త వధో భూయాతు. అలాంటి వాడికి ఎటువంటి గతి వస్తుందో తెలుసా? ఇష్టాపూర్తాలు చేసినా కూడా ఆచరించినా ఆ ఫలం వాళ్ళకి నశించిపోతుంది, ఆ ఫలితం దక్కదు. ఇష్టాపూర్తాలు అంటే ఏమిటి? అశ్వమేధాది పర్యంతం యాగాలు ఇష్టం. పూర్తాలంటే వాపి కూప తటాకాదులు ద్రవ్యించడం, ప్రజలందరికీ సౌకర్యాలు కల్పించడం, ప్రజలను చక్కగా పరిపాలించడం. ఈ ఫలితము ఉండదు, ఇంత చేసినా ఈ ఫలితము ఉండదు, ఇది ఉండదు. ఎవరికి? ఆడిన మాట తప్పిన వాళ్ళకి. కృతాస్త్రం అకృతాస్త్రం వా నైనం శక్ష్యంతి రాక్షసాః గుప్తం కుశిక పుత్రేణ జ్వలనేన అమృతం యథా. నువ్వు శ్రీరాముడు అకృతాస్త్రుడు, ఇంకా ఏమీ అస్త్రశస్త్రాలు నేర్చుకోలేదు అని అంటున్నావు. అతడు అస్త్రశస్త్రాలు నేర్చుకోకపోయినా సరే గుప్తం కుశిక పుత్రేణ, ఇదిగో ఈ విశ్వామిత్రుడి యొక్క రక్షణలో ఈయన పక్కన ఆ రాముడు ఉంటే ఆ రాముణ్ణి నైవం శక్షంతి రాక్షసాః, రాక్షసులు ఎవ్వరూ ఏమీ చేయలేరు ఆ శ్రీరాముణ్ణి. ఎందువల్ల? ఈ విశ్వామిత్రుడు ఆయన్ని రక్షిస్తాడు. ఆయనకు అస్త్రశాస్త్రాలు అస్త్ర విద్యలు వచ్చినా యుద్ధ విద్య వచ్చినా రాకపోయినా ఆ ఇబ్బంది ఏమీ అక్కర్లేదు. కాబట్టి అది ఎలా రక్షిస్తారు? జ్వలనేన అమృతం యథ, అమృతం మధ్యలో పెట్టి చుట్టూ అగ్నిని చక్కగా కల్పించి అది నిరంతరం ఆ అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటే ఎవడు వెళ్ళి ఆ అమృతాన్ని తీసుకురాగలడు? అదేవిధంగా విశ్వామిత్రుడి చేత రక్షించబడే రాముణ్ణి ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఏష విగ్రహవాన్ ధర్మ యశ వీర్యవతాంబర. ఈ విశ్వామిత్రుడు ఎవరనుకున్నావు? ఆ వీర్య విగ్రహవాన్ ధర్మ, పోతబోసిన ధర్మమూర్తి, ఆకారం ధరించినటువంటి ధర్మం ఈయన. తర్వాత వీర్యవతాంబర, శక్తివంతుల్లో ఈయన ఉత్తమోత్తముడు. ఏష బుద్ధ్యా అధిక, మిక్కిలి ప్రజ్ఞాశాలి, బుద్ధిశాలి. తపస్స పరాయణం, తపశ్శక్తికి ఈయనే పరాకాష్ట. అంటే ఈయనంత తపస్సు చేసిన వాడు లోకంలో మరొకళ్ళు ఎవరు లేరు, తాపసుల్లో మేటి అయిన వాడు. ఏష అస్త్రాన్ వివిధాన్ వేత్తి, ఈయనకి తెలియని శస్త్రం కానీ అస్త్రం కానీ ఏదీ లేదయ్యా. త్రైలోక్యే సచరాచరే, ఈ మూడు లోకాల్లో కూడా చరాచరాత్మకమైన ఈ మూడు లోకాల్లో కూడా నైవమన్య పుమాన్ వేత్తి, ఈ విధంగా అస్త్రశస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు ఎవరు వేరే లేరు. నచ వేశ్యంతి కేచన, ఇంకా ముందు కూడా ఇంతటి శస్త్రాస్త్ర విద్యాపారాయణుడు ముందు ఎవరు ఉండరు, తెలుసుకోగలిగే వాళ్ళు ఎవరు ఉండరు. నదేవా నర్షయ కేచిత్ నాసురా నచ రాక్షసాః గంధర్వయక్ష ప్రవరా సకిన్నర మహోరగా. ఈ వీళ్ళలో ఈ చెప్పిన ఈ జాతుల్లో ఎవరిలో కూడా అలాంటి వాళ్ళు ఇక ముందు రారు, ఇప్పుడు ఎవరు లేరు. సర్వాస్త్రాణి కృశాశ్వస్య పుత్రాః పరమధార్మికాః కౌశికాయ పురాదత్తాః యదా రాజ్యం ప్రశాసతి. ఇంతకు పూర్వం విశ్వామిత్రుడు రాజ్యాన్ని పరిపాలించాడు, ఇప్పుడంటే బ్రహ్మర్షి అయినాడు. కానీ ఆయన రాజ్యాన్ని పరిపాలించే రోజుల్లోనే కృశాశ్వస్య పుత్రాః పరమధార్మి, కృశాశ్వుడు అనే ఆయన ఒక ప్రజాపతి, ఆయనకి పరమధార్మికులైనటువంటి పుత్రులు ఉన్నారు. ఆ కుమారులే అస్త్ర రూపాల్లో మారారు. ఆయనకి ఈ కృశాశ్వుడు తన కుమారుల్ని అస్త్ర రూపాలుగా మార్చి తన కుమారుల్ని ఆయనకి ఇచ్చాడు. అది కృశాశ్వుని వలన ఈయన అస్త్రశస్త్రాలు పొందాడు. నైక రూపాః మహావీర్యాః దీప్తిమంతో జయావహ. ఈ కృశాశ్వని కొడుకులు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పరమ ధార్మికులు, అస్త్ర రూపంలో ఆయనకు ఇవ్వబడ్డారు. జయాచ సుప్రభా చైవ దక్ష కన్యే సుమధ్యమే తే సువాతేస్త్రశస్త్రాణి శతం పరమభాస్వరం. ఈ జయ సుప్రభ అనే రాక్షస దక్షకన్యలు సుందరాంగులు ఇద్దరున్నారు. వాళ్ళు ప్రకాశవంతాలైన శత్రు సంహారకాలైన 100 శస్త్రాల్ని సృష్టించారు. ఎవరు? జయ సుప్రభ అనే దక్షుని యొక్క కుమార్తెలే. జయాచ సుప్రభా చైవ దక్షకన్యే సుమధ్యమే తే సువాత అస్త్రాణి
సువాతే అస్త్రశస్త్రాన్ని శతం పరమభాస్వరం 100 అస్త్రశస్త్రాలని వాళ్ళు ప్రసవించారు వాళ్ళు. అందులో జయ అనే ఆమె మిక్కిలి శక్తి సంపన్నురాలు. 50 సుతాన్ లేభే జయ నామ పరాన్పురా. శక్తి సంపన్నులు కామరూపులు అయిన శ్రేష్ఠులైన 50 మంది కుమారుల్ని ఆ జయ అనే ఆవిడ కన్నది. సుప్రభ అనే ఆవిడ కూడా సంహారులనే పేరుతో 50 మంది పుత్రుల్ని. సుప్రభా జనయచ్చాపి పుత్రాన్ 50 పునః సంహారాన్నామ దుర్ధర్షాన్ దురాక్రమాన్ బలీయస తాని ఛాత్రాణి వేత్తి ఏష యథావత్ కుశికాత్మజ. అదిగో ఆ కుమారుడు ఆ కృశాశ్వను యొక్క కుమారులు ఈ 100 మంది యొక్క 100 మంది ఈ అస్త్రశస్త్రాల రూపంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి అవన్నీ ఈయనకి సంక్రమించినాయి ఆ కృశాశ్వుడి ద్వారా. ఈ కుశికాత్మజుడికి అపూర్వాణాంచ జననే శక్తో భూయస్స ధర్మవితు. ఆ కృశాశ్వుడి వలన వచ్చిన అస్త్రశస్త్రాలే కాదు, ఈయన కూడా తన యొక్క శక్తి సామర్థ్యాల వల్ల మరికొన్ని అస్త్రశస్త్రాలని ఈయనే స్వయంగా సృష్టించాడు. ఏవం వీర్యో మహాతేజ. ఇదిగో ఇటువంటి ప్రతిభామూర్తి అయిన వాడు విశ్వామిత్రుడు. మహాయశాహ గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడు. సరామ గమనే రాజన్ రామగమనే రాజన్ సంశయం కర్తుమర్హసి. ఇంతటి గొప్పవాడు కాబట్టి, ఇంతటి శస్త్రాస్త్ర విద్యా సంపన్నుడు కీర్తి ప్రతిష్టలు గలవాడు కాబట్టి నువ్వు నీ కుమారుడైన రాముణ్ణి ఈయనతో పంపటానికి నువ్వు ఏ విధమైనటువంటి ఆ అనుమానాన్ని పెట్టుకోక్కర్లేదు, ఏ విధంగానూ నువ్వు సందేహించనవసరం లేదు. తేషాం నిగ్రహణే శక్త. వాళ్ళని రక్షించగలడు, వాళ్ళని నిగ్రహించగలడు. కుశికాత్మజ తవ పుత్ర హితార్థాయ త్వాముపేత్యాభియాచతే. ఆయన ఎందుకు వచ్చాడు? నీ పుత్రులకి హితాన్ని కలిగించటం కోసమే వచ్చాడు ఆయన. ఆయన యాగ సంరక్షణ అనేది ఒక వంక మాత్రమే. నిజానికి ఏమిటి ఆయన ఉద్దేశం? రాముడికి అన్ని సర్వ శ్రేష్ఠ శుభాలు కలిగించటానికే, రాముడికి సర్వ మంగళాలు కలిగించడానికే ఆయన ఇక్కడికి వచ్చాడు. ఉపేత్య ఇక్కడికి వచ్చి అభియాచతే నిన్ను అడిగాడు. ఇది ముని వచనాత్ ప్రసన్న చిత్త. అప్పుడు విషయం అర్థమైంది దశరథ మహారాజుకి. ప్రసన్న చిత్త, చక్కటి సుప్రసన్నమైన మనస్సుతో రఘు వృషభస్తు ముమోద భాస్వరాంగ గమనమభిరురోచ రాఘవస్య ప్రధిత యశాః కుశికాత్మజాయ బుద్ధ్యా గమనమభిరురోచ. రాముణ్ణి విశ్వామిత్రుడితో సహా పంపించటానికి ఆయన అభిరురోచ అంగీకరించను. ఈ విధంగా వశిష్ఠుడి మధ్యలో కలగజేసుకుని విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపించటానికి దశరథుడిని అంగీకరింపచేయటం ఇది చాలా శుభ లక్షణం. ఎందుకని అంటే జరగబోయే విధానానికి ఇది ఒక చక్కటి దోహదం, ఇదే సరి అయినటువంటి పద్ధతి. అయితే మరి ఇక్కడ కొంచెం ఈ పంపటంలో ఎందుకు ఈ విధమైనటువంటి కొద్దిగా గందరగోళం ఏర్పడింది అంటే అది అంతే, దశరథుడిలో ఉన్నటువంటి ఆ పుత్ర ప్రేమ వల్ల కొంచెం అడ్డంకి ఏర్పడింది. తర్వాత ఆయన గ్రహించాడు. అదే దశరథుడికి మిగిలిన వాళ్ళకి ఉన్నటువంటి భేదం. అంటే ఆయన తన బలహీనతను తాను తెలుసుకొని ఇది సరైన పద్ధతి కాదు అని ఆ ధైర్యంతో శ్రీరాముణ్ణి ఆ మహర్షి వెంట పంపించటానికి అంగీకరించాడు. స్వస్తి.